స్వామి, ఏమిటి మీ సమస్య? సమస్య ఏమంటే మహారాణి, పరమేశ్వరుడు మన దగ్గరకు వచ్చారు నటుడి రూపంలో. మనం ఆయనని గుర్తించను కూడా లేదు, పైగా అనరాని మాటలు అన్నాం. ఇందులో సమస్య ఉంది. మనం ఆయన్ని గుర్తించలేకపోతే అందులో మన దోషమేముంది? ఉంది మహారాణి, ఉంది. పరమేశ్వరుడు మాటి మాటికి సూచనలు ఇచ్చారు. తాను శివుణ్ణని, బ్రహ్మభట్టునని, నటేశుణ్ణని, జగతి తనను పరమాత్మ రూపంలో పరిగణిస్తుందని, తన పేరెత్తితే పాపాలు నశిస్తాయని ఆయన కైలాస పర్వతాన్ని కూడా వర్ణించారు. అది ఆయన నివాస స్థలం. భక్తులలో వెలసి ఉంటానని కూడా అన్నారు. ఓంకార స్వరూపుణ్ణి అన్నారు. అయినా ఆయన్ని గుర్తించలేకపోయాం. దోషం అంతా మందే రాణి. మరి ఈ దోషానికి పరిష్కారం ఏమిటి? మనం వెంటనే పార్వతి వివాహం పరమేశ్వరునితో జరిపించాలి. పార్వతి వివాహం శివునితోనా? ఆ బూడిద రాసుకున్న శ్మశానవాసి సర్పధారి శివునితోనా? మహారాణి, మనం ఒకే తప్పును మళ్ళీ రెండోసారి చేయబోతే మన జీవితమే పెద్ద తప్పై కూర్చుంటుంది. వివాహానికి ఏర్పాట్లు చేద్దాం. కానీ నాథ, కానీ గిని అంటూ కూర్చుంటే ఏమీ జరగదు మహారాణి. నేను నిశ్చయం చేసుకున్నాను, పార్వతి వివాహం పరమేశ్వరునితోనే జరగాలని. దానవరాజు మహాబలి తారకాసురుడికి రా గూఢచారి, మాకు నిన్ను చూస్తే గర్వమే. నీవు నిత్యం కొత్త సమాచారము, సూచనలు తెస్తూ ఉంటావు. చెప్పు, నేనేం సమాచారం తెచ్చావు? మహాబలి, నేటి సమాచారం విశేషమైనది, కానీ అశుభం కూడా. గూఢచారి, ఈ సింహాసనంపై కూర్చున్నాక మాకు అశుభ సమాచారం వినడం అనేది అలవాటైపోయింది. చెప్పు, ఏం చెప్తావు? హిమవంతుడు పార్వతి వివాహం శివునితో చేద్దామని నిశ్చయించారు. పార్వతి పార్వతి పార్వతి, ఈ పార్వతియే తన తపోజ్వాలల శక్తితో మమ్ము స్వర్గం నుంచి బహిష్కరించింది. తన చమత్కారంతో మా సేనాపతిని, సైనికులను కాల్చివేసింది. మేము దీనికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటాం. కానీ మహాబలి, మనం పార్వతిపై ప్రతీకారం ఎలా తీసుకోగలం? ఆమె హిమాలయ భవనంలో సురక్షితంగా ఉంటుంది. అక్కడ నలువైపులా ఋషులు, మునులు ఉంటారు. మనం సమస్త హిమాలయ రాజ్యాన్ని సమాప్తం చేసేద్దాం. మహాబలికి జయమో! ఆజ్ఞాపించండి స్వామి. సేనాపతి భద్రాసురా, మనం వెంటనే హిమాలయ రాజ్యంపై ఆక్రమణ చెయ్యాలి. అక్కడంతా ధ్వంసం చేసి పూర్తిగా వినాశనం కావించాలి. ధ్వంసమా? ధ్వంసం ఎందుకు మహాబలి? మా సేనాపతివై ఉండి పరమ మూర్ఖుల్లా ప్రశ్నిస్తున్నావే? ధ్వంసం, నాశనం, నష్టం చేయడం మన స్వభావమే, మన జీవితపు లక్షణమే, మన ఉద్దేశాల్లోని భాగమే. ఎందుకంటే మనం దానవులం. ఇలాంటి ప్రశ్నలు మానవులు అడుగుతారు, దానవులు కాదు. వెళ్ళు, ఆక్రమణకు సిద్ధం చేయి. తమ ఆజ్ఞ స్వామి. దైత్యరాజు మహాబలి తారకాసురుడికి దైత్యరాజు మహాబలి తారకాసురుడికి దైత్యరాజు మహాబలి తారకాసురుడికి సమాప్తం చేయి వీళ్ళందరినీ. ఎవరైనా సరే, ఋషులు, మునులు, అంతం చేయండి వీళ్ళందరినీ.
ఎవరొడ్డొచ్చినా సరే నాశనం చెయ్యండి. నేను శివపార్వతుల వివాహాన్ని ఎన్నటికీ సంభవం కానివ్వను. మనం మన సహచరుల వధకి ప్రతీకారం తీర్చుకుందాం. మమ్మ రక్షించండి పరమేశ. తారకాసురుడి అత్యాచారాలను ఇంకా భరించలేము. వాడి రాక్షసులు యజ్ఞాలు చేయనివ్వటం లేదు. మేము తపస్సు జపము యజ్ఞాలు చేయలేం మహాప్రభు. ఓ పరమేశ, తారకాసురుడు అతడి రాక్షసులు అంతా నాశనం చేశారు. మమ్మల్ని రక్షించండి పరమేశ. మా యజ్ఞాలను తపస్సును ఆశ్రమాలను నాశనం చేసిన పిమ్మట అతను హిమాలయ రాజ్యంపై కూడా ఆక్రమణకై ముందుకు సాగుతున్నాడు. ఆ దుష్టుడు తన మృత్యువుకు ముందుగానే చావు కోరుకుంటున్నాడా? దుష్కార్యాలు చేసేవారు తప్పక శిక్షను అనుభవిస్తారు. ఇంతటి సరళ సత్యాన్ని కూడా ఎరగడా ఆ దుష్టుడు అజ్ఞాని. వాడు గనక ఋషులు మునులకు బదులుగా హిమాలయ రాజ్యాన్ని నాశనం చేయదలుచుకుంటే మేము వాడి అజ్ఞాన యోచనలతో పాటుగా వాణ్ణి కూడా సర్వనాశనం చేస్తాం. హరహర మహాదేవ, భక్తవత్సలుడు పరమేశ్వరుడికి జయము. నారదా, మేము తిరిగి వచ్చి నీతో చర్చిస్తాం. మేమిప్పుడు తారకాసురుని వధించడానికి వెళ్తున్నాం. మహాదేవ, ఈ కార్యం తమది కాదు. అయితే ఈ కార్యం నీవు చేస్తావా? శివ 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 శివ. పరమేశ, నారదుడు వధించడం రెండూ తూర్పు పడమరలు. నారదుడే ఎవరినైనా వధించగలిగితే ఈ ఋషులు బాధించబడేవారా? నారదుడే ఎవరినైనా వధించగలిగితే పరమేశ, ఈ తారకాసురుడు అత్యాచారాలు ఇలా పెరిగి ఉండేవా? పరమేశ, నారదుడు కేవలం ఎవరినైనా వధించమని ప్రోత్సహించగలడు, ప్రేరేపించగలడు. అది లోక కళ్యాణ నిమిత్తమే. నారదుడు స్వయంగా చీమనైనా చంపలేడు. నారదా, మేము చెప్పాముగా, ఇది అనవసర చర్చలకు సమయం కానే కాదు. కానీ పరమేశ, ఈ సమయం తమరు అనవసర కార్యాలు చేయదగినది కాదు. ఒకవేళ తమరు తారకాసురుని వధిస్తే బ్రహ్మదేవులు తారకాసురుడికి వరాలు ఇచ్చారు కదా, ఇక ఆయన వరాల మాటేమిటి? తారకాసురుడి వధ కేవలం తమ పుత్రుని ద్వారానే జరగగలదు ప్రభు. కానీ నారదా, మేము ఈ ఋషులను రక్షించడానికి, ఆ తారకాసురుని హిమాలయ రాజ్యం నుంచి వెళ్ళగొట్టడానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా. తప్పకుండా, తప్పక ఏర్పాట్లు చేయవలసిందే. వీరభద్ర! ఏమాజ్ఞ మహారుద్ర. వీరభద్ర, నీవు శివగణాలను వెంట పెట్టుకెళ్ళు. ఆ తారకాసురుడికి ఎలాంటి శిక్ష విధించాలంటే ఇక వాడు ఋషులపైన ఇతర నిర్దోషులపైన తన అత్యాచారాలను మానివేయాలి. కానీ జాగ్రత్త, వాణ్ణి వధించబోకు, కేవలం వాణ్ణి శిక్షించు. వెళ్ళు. అలాగే చేస్తాను భూతనాథ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జయ మహారుద్ర. జయ మహారుద్ర. జయ మహారుద్ర. హర హర మహాదేవ. ఋషులపై మునులపై అత్యాచారాలు చేసే దుష్టుడా, తారకాసురా, నేను నీ పాలిట యముణ్ణి. నిన్నే
నేను పంపిస్తాను యమలోకానికి. దాడి చేయండి. హర హర మహారుద్ర. మాయావి, నేనిప్పుడే నీ అంతు చూస్తాను. జాగ్రత్త, వాణ్ణి కేవలం శిక్షించు, చంపవద్దు. మహారుద్రుని ఆజ్ఞానుసారం నేను నిన్ను ప్రాణాలతో వదిలాను. పో, పారిపో. తారకాసురుడి అహంకారాన్ని మట్టుపెట్టిన వీరభద్రుడు అతన్ని హిమాలయ రాజ్యం పొలిమేరలు దాటేటట్టు వెళ్ళగొట్టాడు. ప్రజలందరూ ఈ సంతోష వార్త విని ఆనందించారు. జయ విజయులు ఈ శుభ సమాచారం విని ఆనందం పట్టలేకపోయారు. అరే, ఏమైంది మీ ఇద్దరికి? మాకేమవుతుంది? వాడికే అవుతుంది. ఎవరికి? వాడికే అయ్యేదేమిటి? అయ్యిందిగా. ఈ అవడం అవబోవడం ఇదంతా ఏమిటి మీరు అంటున్నది? స్పష్టంగా చెప్పని విషయం ఏమిటో? విషయం ఏమంటే, తారకాసురుడు అతని సేనలోని రాక్షసులు హిమాలయ రాజ్యంలో ఉపద్రవం తెచ్చిపెట్టారు. అప్పుడేమో వీరభద్రుడు శివగణాల్లో కలిసి తారకాసురుడిని పట్టుకుని తన్నారు. వాడేమో దయాభిక్ష కోరుతూ పడుతూ లేస్తూ పరిగెత్తసాగాడు. ఇందులో నవ్వడానికి ఏముంది? వాడు మహాబలుడు, దైత్యరాజు, శక్తివంతుడు, బలవంతుడట. పడుతూ లేస్తూ పారిపోయాడు. ఇతరుల రాజ్యంలోనికి అక్రమ పద్ధతిలో ప్రవేశించి అక్కడ ఉపద్రవం చేయడం, అశాంతిని ఉత్పన్నం చేయడం చివరికి దుష్పరిణామమే కలిగిస్తుంది. అవును, ఇప్పుడిది తారకాసుడికి కూడా తెలిసి వచ్చింది. మంచిదే. శివుని కృప వల్ల తారకాసురుడికి బుద్ధి వచ్చినట్టుంది. మనమంతా కూడా
పరమేశ్వరునికి రుణపడి ఉండాలి. అవును, ఒప్పుకోవాలి. తప్పక ఒప్పుకోవాలి. పద్మనాభుడు భగవానుడు శ్రీ మహావిష్ణువుకు జయము. వైకుంఠాధిపతి శ్రీనాథుడు శ్రీపతి విష్ణు భగవానుడికి జయము. శ్రీహరి 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 శ్రీహరి. బ్రాహ్మణోత్తమ, తమరెవరు? ఎక్కడి నుంచి విచ్చేశారు? మేము తమకు ఎలాంటి సేవ చేయగలం? మేమెంతో దూరం నుండి వచ్చాం. మంచిది, అలసిపోయి ఉంటారు, విశ్రమించండి. లేదు, మేము ఒక గొప్ప సందేశాన్ని తీసుకువచ్చాం. ఎవరి సందేశం అది? ఎవరి కోసం? సందేశం తెచ్చిన వారిని ఒక ప్రతిహారిలా ప్రశ్నించడం ఉచితమేనా? సందేశం విశేషమైనది. అది కేవలం హిమవంతుడు మైనారాణి కోసరమే. వెళ్ళు, వారికి వెంటనే తెలియచేయి. ఒక విశేష రాయబారి ప్రత్యేక సందేశం తెచ్చాడని చెప్పు. చిత్తం బ్రాహ్మణోత్తమ, మహారాజు ఆజ్ఞ పొంది ఇప్పుడే తిరిగి వస్తాను. శ్రీహరి 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 శ్రీహరి. హిమవంతుని పుత్రిక పార్వతి ప్రణామం స్వీకరించండి విప్రవర్య. సౌభాగ్యవతీ భవ. నీ మనోవాంఛ సిద్ధించుగాక. కోరిన వరుడు ప్రాప్తించుగాక. గోమాతను పూజించిన పిదప బ్రాహ్మణోత్తముల దర్శనం అతి శుభలక్షణం. భూసురోత్తమా, తమరు ఎవరికై వేచి ఉన్నారు? విచ్చేయండి. ప్రతిహారి మహారాజు ఆజ్ఞకే వెళ్ళాడు. మహారాజు ఆజ్ఞ? మా ఇంట్లోనైతే అతిథి దేవోభవ అనేది సాంప్రదాయం. పదండి బ్రాహ్మణోత్తమ, మహారాజు గారి ఆజ్ఞ అయింది. పదండి. విచ్చేయండి. పద్మనాభుడు భగవానుడు శ్రీ మహావిష్ణువుకి జయము. పద్మనాభుడు భగవానుడు శ్రీ మహావిష్ణువుకి జయము. వైకుంఠాధిపతి శ్రీనాథుడు శ్రీపతి విష్ణు భగవానుడికి జయము. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. రండి బ్రాహ్మణోత్తమ. విష్ణుదేవాయ నమః. విష్ణుదేవాయ నమః. విష్ణుదేవాయ నమః. విష్ణుదేవాయ నమః. ప్రణామం బ్రాహ్మణోత్తమ. నా నమస్సులు స్వీకరించండి బ్రాహ్మణోత్తమ. ఆయుష్మాన్ భవ. విచ్చేయండి బ్రాహ్మణోత్తమ, ఆశీనులు కండి. విష్ణుదేవాయ నమః. విష్ణుదేవాయ నమః. ఆజ్ఞాపించండి భూసురోత్తమ. ఆజ్ఞలన్నీ ఆ విధాతవే. ఆయనే జగతిని రచించాడు. నేను కేవలం తమరి శుభనిమిత్తమై ఇక్కడికి వచ్చాను. నిస్సంకోచంగా చెప్పండి విప్రోత్తమ. తీర్థయాత్రలకని బయలుదేరాను. ఇక్కడ దాకా రావడంతోనే నీ పుత్రిక పార్వతి గురించిన ఆలోచన వచ్చింది. ఆలోచించాను, తీర్థయాత్రల ప్రయోజనం ఏమిటి? ధర్మము పరోపకారమే కదా. మరి పరోపకార కార్యం నుంచి విముఖుణ్ణి ఎందుకు కావాలి అని తమ వద్దకు వచ్చేసాను. వెంటనే మాకు తమ అభిప్రాయం అర్థం కావటం లేదు. నా అభిప్రాయం అర్థం చేసుకోలేనిదేం కాదు హిమవంత. అతి సరళము స్పష్టమును. అయితే సూటిగా చెప్పండి భూసురోత్తమ, ఏం చెప్పదలుచుకున్నారు? గిరిశ్రేష్ఠ హిమవంత, నేను గురు వైష్ణవాచార్య బుద్ధిధనుడి యొక్క పరమ ప్రముఖ శిష్యుణ్ణి. ఈ గౌరవానికి గాను తమకు తమరి గురుదేవులకు మరోసారి ప్రణామం. మా గురువు గారి కృప వల్ల నాకు దివ్య దృష్టి ప్రాప్తించింది. నేను భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ప్రత్యక్షంగా చూడగలను. ఇది మా సౌభాగ్యమే. తమ వంటి దివ్య పురుషులు మా వద్దకు వేయించేసి దర్శనమిచ్చారు. నేను దర్శనమిచ్చే ఉద్దేశంతో రాలేదు. తమరిది, తమరి కుటుంబానిది, తమరి పుత్రిక పార్వతిది హితం కోరి ఇక్కడికి వచ్చాను. నేను విన్నదేమంటే తమరి పుత్రిక పార్వతిని శివుడు మోహింపజేశాడని,
మొదట ఆమె చేత కఠోర తపస్సు చేయించాడు, తర్వాత ప్రసన్నుడై ఆమెను వివాహమాడ అంగీకరించాడట కూడా. అయితే బ్రాహ్మణోత్తమ, తమరి దివ్య దృష్టి ఇందులో అనర్థాన్ని పరికిస్తోందా? ఏమైనా అనుమానం ఉందా? కాస్త అనుమానం కాదు మహారాణి, అనుమానం కొండంతుంది. అంత అనర్థమే దేవి. వివరంగా చెప్పండి బ్రాహ్మణోత్తమ. చెప్పడానికి హెచ్చరించడానికేగా వచ్చింది. తమరి దివ్య సుందరి సులక్షణవతి అయిన కన్యను ఒక నిరాశ్రయుడు, కురూపి, ఆచరణహీనుడు, గుణహీనుడైన వరుడికివ్వకండి. లేకుంటే ఆమెతో పాటుగా తమరు కష్టాలు అనుభవించక తప్పదు. మరి తమరు అలా ఎందుకంటున్నారో బ్రాహ్మణవర్య? పరమేశ్వరుడు మహాదేవుడు. అందరూ దేవతలు భక్తి శ్రద్ధలతో ఆయనకు పూజార్చనలు చేసి ఆయన చరణాల వద్ద తలొగ్గుతారు. ఆయనను గనక తోలునాడితే, ఆయన్ని అవమానిస్తే మనిషి తానే అవమానితుడవుతాడు. అంటే పార్వతితో పాటుగా తమరు కూడా మోహంలో పడ్డారు రాజా. నేను అకారణంగా అంటున్నానా? నేను శివద్రోహినా, శత్రువునా ఆయనకు? నేనంటున్నది అసత్యం అంటారా? అసత్యాల మోహంలో పడ్డ వారందరికీ సత్యం కూడా అసత్యమే అనిపిస్తుంది. నా మాటలు మీకు అలాగే అనిపించవచ్చు. తమరి హితం కోరిన వాణ్ణి తమరు అసత్యవాది అంటారా? అలా కాదు విప్రోత్తమా. అలా కాకపోతే మరెలా? తమకు తెలియదా మరి ఆ శివుడు శ్మశానవాసి అని, బూడిద రాసుకుంటాడని, జటలను సర్పాలను ధరిస్తాడని, ఉమ్మెత్త వంటి మత్తుమందులను కూడా సేవిస్తాడని, సదా అటు ఇటు తిరుగుతుంటాడని? ఈ సత్యాల్ని చెప్పడం అనుచితమా? ఈ సత్యాల్ని వెల్లడించి తమను హెచ్చరించడం అనుచితమా? హెచ్చరించి ఇటువంటి అల్పుడితో తమరి పుత్రిక పార్వతి వివాహం తగనిదని చెప్పబోవడం అనుచితమా? ఉచితమే విప్రవర్య, ఉచితమే. తమరు మా హితం కోరేవారే కదా. మహారాణి, తమరు సత్యాన్ని తెలుసుకోగలిగారు. ఇంకా మహారాజులు కూడా తెలుసుకుంటే అందరికీ శుభమే కలుగును. బ్రాహ్మణోత్తమ, కానీ మరి అనే సందేహాలెంతో భయంకరమైనవి, బాధాకరమైనవి, వినాశకారకాలు. ఎవరైనా ఒక మారు కానీ మరి అనే భావాల జాలంలో చిక్కుకున్నారో మరి బయటపడలేరు. నిజమే విప్రోత్తమా. మరి మళ్ళీ అదే మాట. ఇలా ఆలోచిస్తుంటే తమకు శుభం కలగబోదు మహారాజా. సత్యాన్ని ఆశ్రయించండి, సత్యాన్ని. అలాంటి కురూపి, భయంకరుడు అయిన వరుడికిచ్చి తమ పుత్రిక వివాహం జరిపిస్తారా? ఎలాంటి తండ్రి మీరు? అతడి కులమేమిటో, తల్లిదండ్రులు ఎవరో, వయసెంతో తెలుసా? సంప్రదాయాన్ని అనుసరించదలిచారా? లేక శత్రుత్వం ఉందా మీ పుత్రికతో? వింటున్నారా? బ్రాహ్మణోత్తములు మన మంచికే చెప్తున్నారు. తమరి మంచి కోరకపోవడానికి కారణమేముంటుంది మహారాణి? పరోపకార బుద్ధి గలవాణ్ణి గనుక నేను మీ ఇద్దరిని కోరేదేమంటే, ఈ సుకోమలి కన్యను అంతటి కఠోరుడికిచ్చి పెళ్లి చేసి ఆమెను నాశనం చేయకండి. బ్రాహ్మణోత్తమ, నేను చెప్పవలసిందేదో చెప్పేశాను. ఇంకా శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాను. ఓ త్రిలోకనాథ, పార్వతిని రక్షించండి. శ్రీ విష్ణుదేవాయ నమః, శ్రీ విష్ణుదేవాయ నమః. విన్నారా మీరు? విన్నారా మీరు? ఆయన ఏమంటున్నారో? నా మాట మీద మీకు నమ్మకం లేదు కదా? ఈ వైష్ణవ బ్రాహ్మణి మాటలు కూడా విన్నారుగా మీరు? శివుని గురించి చెప్పిందంతా కూడా అక్షరాల సత్యమే. ఇంకా నేను నిశ్చయించాను, మన పుత్రిక పార్వతి వివాహం ఆ కురూపి జటాధారి శివునితో ఎన్నటికీ జరగనివ్వను. పరమేశ్వరుని గురించి అలా తలచట. చాలించండి, చాలించండి మహారాజా, చాలించండి. మీరు కనుక నా మాట వినకపోతే, మీ మొండి పట్టు మానకపోతే నేను నా ప్రాణాలు విడుస్తాను. నాతో పాటు నా పుత్రిక పార్వతి ప్రాణాలు కూడా తీస్తాను. కానీ నేను నా పుత్రిక వివాహం శివునితో జరగనివ్వను. మహారాణి, మహారాణి, జరగనివ్వను. పితాశ్రీ, అమ్మ ఇంతగా అలిగింది.
పితాశ్రీ అమ్మా